వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి మగవర్స్. ఇవాళ చూపిస్తున్న వీడియో అండి. నేను వన్ వీడియో బ్యాక్ అనుకుంటా, లాస్ట్ 2 వీడియోస్లో నేను 2 వీడియోస్ బ్యాక్ నేను చెప్పాను కదా శారీ వీడియో కావాలంటే చెప్పండి అని చెప్పి ఇద్దరు ముగ్గురు దాకా నాకు టెక్స్ట్ అది కామెంట్ చేశారండి. శారీ వీడియో చెప్పండి అక్క, అలాగే పాయింట్ ఎలా తీసుకుంటున్నారు అంటే ఈ ఎడ్జెస్ పాయింట్ నేను ఆల్రెడీ ఒక బార్డర్ వేసేసాను అనమాట. సో ఈ ఎడ్జ్ మనకు కావాల్సింది, ఈ ఎడ్జ్ పాయింట్ ఎలా జాయిన్ చేయాలనేది కావాలి కాబట్టి ఎలా తీసుకుంటున్నారు ఏంటి అనేది అడిగారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బార్డర్ని సెలెక్ట్ చేసేసుకున్నాను, దాని కలర్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో స్క్రీన్ చూసుకుంటున్నాను, ఎగ్జాక్ట్ ఎడ్జెస్లో ఉంది. సో నేనేంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఎగ్జాక్ట్గా వస్తుందండి. నేను ఇక్కడికి ఎలా పెట్టుకున్నానంటే కొంచెం దీనికి ముందు ప్రీవియస్ వేసుకున్నాం కదా బార్డరు, అప్పుడు ఎంత గ్యాప్ అయితే వదిలానో ఆ గ్యాప్ని పెట్టుకున్నాను అనమాట. సో ఈ ఎడ్జ్ కాడికి ఎలా తీసుకొని రావాలి అనేదే కదా మన డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్జ్ది చూపించేస్తానండి. నేను నార్మల్గానే పెట్టేసుకున్నాను, సో స్టార్ట్ చేసేసాను. మనకు వర్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. సో స్టాప్ పెట్టేసుకున్నాను కదా, చూడండి మన ఎడ్జ్ ఇక్కడికి వస్తుంది. అంటే ఫస్ట్ ఇక్కడ లైట్ ఏమో మనకి యువతలకే కనిపిస్తుంది, బట్ ఎడ్జ్ అయితే నీడిల్ అయితే ఇక్కడికి పడుతుంది అనమాట, కొంచెం యువతలకి. సో నేను స్లో మోషన్లో పెట్టుకున్నానండి. స్లో వెళ్తుంది కదా సిస్టము, అలా పెట్టుకున్నాను. ఇలా డబల్ యారో ఉంటే మనకు స్పీడ్ వెళ్ళిపోద్ది, చూడండి ఇలా వెళ్ళిపోద్ది. అదే ఇలా పెట్టుకున్నానంటే స్లోగా వస్తుంది అనమాట. సో పెట్టుకొని కొంచెం అంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇలా సెట్ చేసుకోగలుగుతున్నాను. సో మనకు ఈ నీడిల్ని ఒకసారి ఇలా పెట్టుకొని చూద్దాము, ఇంకా కొంచెం జరపాలండి మళ్ళీ. సో నాకైతే ఎగ్జాక్ట్ అనిపిస్తుంది, బట్ నేను ఒకసారి స్టార్ట్ చేసి చూస్తాను. లేదు, నాకు ఎగ్జాక్ట్ రాలేదు. సో నీడిల్ థ్రెడ్ని కట్ చేసుకొని మనకు ఆ ఎగ్జాక్ట్ అనుకున్నాం కదా, దానికంటే స్లోగా వెళ్ళడం వల్ల ప్లస్ చూడండి మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్ వచ్చింది చూడండి, కార్నర్ ఎగ్జాక్ట్ ఉంది కదా. సో మనకు లైట్ అనేది కొంచెం అవతలకి పడుతుంది, బట్ ఎగ్జాక్ట్ ఎడ్జ్కి ఉందండి, కనిపిస్తుంది కదా మీకు ఎగ్జాక్ట్ నీడిల్ పడిన ప్లేస్. సో నేను ఇలా సెట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ శారీస్ అయితేనండి మనం ఆల్మోస్ట్ ఒక్కో బార్డర్కి మనము మిషన్ అయితే స్టార్ట్ చేయను, ఎందుకంటే కొంచెం స్టార్ట్ చేసి చూపిస్తాను నేను, ఎందుకైనా మంచిది మీకు డౌట్ క్లియర్ చేసుకోవడానికి. వచ్చేసింది కదా ఎగ్జాక్ట్ ఇలాగనమాట. నేను ఇంకోటి ఏంటంటే మనకు క్లాత్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా మనకు జస్ట్ 1 ఇంచ్ కూడా పోదండి, 1/4 ఇంచ్ ఏమో పోతుంది క్లాత్. సో దీంట్లో జూమ్లో ఉంది కాబట్టి మనకు అలా కనిపిస్తుంది. 1/4 ఇంచ్ పోయేలాగా పెట్టుకొని అంటే క్లాత్ని జాయిన్ చేసుకున్నాను మనకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసము. సో ఇలా క్లాత్ని జాయిన్ చేసేసుకోండి. డైరెక్ట్ ఫిట్ చేస్తే ఏమవుద్దంటే ఇక్కడే మనకు 2 ఇంచెస్ దాకా తీసేసుకుంటుంది. అంటే ఈ ఫ్రేమ్కి ఇక్కడ రావాలి కదా 1 ఇంచ్ గ్యాప్, అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ దాకా తీసేసుకుంటుంది. 2 ఇంచెస్ దాకా తీసేసుకుంటుంది. మోర్ దెన్ మనకు 3 ఇంచెస్ క్లాత్ వేస్ట్ అయిపోద్ది, అప్పుడు పన్నా అనేది సరిపోదన్నమాట శారీ పన్నా. సో నేను చెప్పినట్లుగా చేసుకోండి, క్లాత్ జాయిన్ చేసుకోండి. నేను ఏంటంటే ఫాల్స్ జాయిన్ చేసేసారనమాట. సో మీరు క్లాత్ జాయిన్ చేసుకోండి సరిపోతుంది. అండ్ ప్రైస్ ఎలా డిక్లేర్ చేయొచ్చు అని అనుకుంటున్నారు, ఇది పెద్ద టైం అయితే తీసుకునేది మటుకు మనకు మా టైం అయితే 2 డేస్ దాకా తీసుకుంటుందండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఎంబ్రాయిడింగ్ ఇది వేసినాక మనం కటింగ్ చేసుకోవాలండి. మనం ఎంత ఇదిగా చేసి కాల్చినా కూడా, నేను చెప్పాను కదా ఆ మిషన్ తోటి, దాని పేరు మొన్న కూడా గుర్తొచ్చింది మళ్ళీ మర్చిపోయాను. మీకు కంపల్సరీ దాని పేరు లాస్ట్లో వీడియో ఫోటో పెడతానండి మీకు, అది ఏం మిషన్ అనేది. ఆ మిషన్ తీసుకోండి, ఫోటో అటాచ్ చేస్తాను. సో ఆ మిషన్ వచ్చేసి మనం ఎంత కాలుస్తున్నా కూడా ఏమవుతుందంటే ఈ ఎడ్జెస్లో డైరెక్ట్ కాల్చామంటే క్లాత్ ఎక్కువ కాలుతుంది కదా, సో బ్లాక్నెస్ వస్తుంది అనమాట. సో నేను అందుకోసం కటింగ్ చేసుకొని అది పనిగా ఆ ఎడ్జెస్లో పెడుతున్నాను, అంటే ఆ ఎడ్జెస్ వరకు జస్ట్ చిన్నగా కాలుస్తున్నాను. సో అది కూడా చూపిస్తాను మీకు కాల్చే వీడియో కూడా.
అది ఎలా చిన్నగా చేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను. అంటే నేనైతే నాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి, మన వర్కర్ అబ్బాయి సపోర్ట్ ఉన్నాడు కాబట్టి నేను ఈజీగా చేసేస్తాను. బట్ చూడండి, మీకు కూడా సపోర్ట్ ఉంటే నేను చెప్పినట్లుగా చేసుకోండి. కొంచెం ఈజీగా ఉంటుంది, త్వరగాను అయిపోతుంది. ఆల్మోస్ట్ 2 డేస్ పడుతుందండి ఇది. రేట్ని ఎలా కంపేర్ చేస్తారు అని అంటే, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట రేటు. సో నేను వచ్చేసి మినిమం 1 అవర్కి, అంటే వర్క్ది పక్కన పెట్టేస్తే మినిమం 1 అవర్కి 80 to 100 రూపీస్ అనుకుంటున్నానండి ఛార్జ్. ఎందుకంటే శారీ చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికి ఈ ఒక ఫ్రేమ్ అంటే మనకు 30 ఇంచెస్ కదా. 30 ఇంచెస్లో అంటే 1 ఇంచెస్ తీసేసేయాలి, 28 ఇంచెస్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకు ఒక హాఫ్ మీటర్ కంటే కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. సో అలా కంపేర్ చేసుకుంటే మనము ఆల్మోస్ట్ దాదాపు శారీ పళ్ళు కానీ ఈ కింద బార్డర్ అంతా కానీ వేయడానికి మినిమం టు మినిమం ఒక 15 times వరకు మనకు ఫ్రేమ్ తీసి సెట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఏరియాని బట్టి నేనైతే 80 to 1 అవర్కి 80 to 100 రూపీస్ అనుకుంటున్నాను. మీకు ఇంకా తగ్గించుకోవాలి లేదా ఇంకా పెంచుకోవచ్చు, కొంచెం శ్రమ ఎక్కువ ఉంది కదా అని అనుకుంటే మీరు దాన్ని బట్టే చూడండి. బట్ శారీస్ అయితే చాలా కష్టం అండి, చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ 2 శారీస్, నేను ఎప్పుడు శారీస్ తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఈ వర్క్తోనే, బ్లౌజెస్ వర్క్తోనే సరిపోతుంది. ఇప్పుడు కూడా నాకు 2 డేస్, నేను మండే అయిపోద్ది అనుకున్నాను, మండే చేసేద్దాం అనుకున్నాను. బట్ నాకు 2 డేస్ లేట్ అవడానికి కారణం ఏంటంటే బ్రైడల్ బ్లౌజెస్ వచ్చాయన్నమాట. అవి కంప్లీట్ చేసి ఇప్పుడే పెట్టుకున్నాను. ఒక బార్డర్ అయింది, అంటే ఒక ప్యాచ్, ఒక ఫ్రేమ్ వేసాను, ఇంకో ఫ్రేమ్ స్టార్ట్ చేస్తున్నాను. సో అలా కంపేర్ చేసుకుంటే మనము ఆల్మోస్ట్ మీకు తగ్గినట్లుగా తీసుకోండి. ప్రైస్ ఎలా కంపేర్ చేసుకోవచ్చో నేను చెప్పగలిగాను. ఎంత తీసుకోవాలనేది నేను చెప్పను, ఎందుకంటే అక్కడ ఏరియాని బట్టి ఉంటుంది కదా. మాదేంటంటే మినీ టౌన్ కూడా కాదండి, మినీ కంటే ఇంకా చిన్నది. బట్ మనం పెట్టి 9 years అవుతుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేకుండా అర్థం చేసుకుంటారు మన కస్టమర్స్ అందరూ. సో ప్రాబ్లం లేదు. అక్కడ కస్టమర్స్ని బట్టి, అందరిని అనట్లేదండి, అక్కడ కస్టమర్స్ని బట్టి వాళ్ళని బట్టి మీరు చూసుకొని తీసుకోండి రేట్ అనేది కూడా. అండ్ కంపేర్ చేసుకోండి, పక్కన వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, మనం ఎంత తీసుకుంటున్నాం అనేది. అందులో అంతేకాకుండా మనకు శ్రమకు తగిన ఫలితం కావాలి కాబట్టి దాన్ని బట్టే చూసుకోండి. సో ఓవరాల్గా అయితే బార్డర్ మీకు అర్థమైంది కదా, ఇక్కడ ఎగ్జాక్ట్ కలిసింది. నెక్స్ట్ ఆ కార్నర్కి వచ్చేస్తుంది. మీకు ఇంకా క్లియర్గా కావాలని అంటే 1కి 4 సార్లు చూడండి, ప్రాబ్లం ఏం లేదు, తప్పేం లేదు. చూస్తే అంటే రిపీటెడ్గా చూసుకుంటే మనకు ఎలా పెడుతున్నాము ఏంటి, ఒకసారి కాకపోయినా ఇంకోసారి ట్రై అయినా చేయండి, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. సో నేనైతే ఇలా తీసుకున్నాను. ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేసింది చూడండి. ఫినిషింగ్ అనేది కూడా ఎగ్జాక్ట్ ఎడ్జ్ బాగా కలిసి నీట్గా వచ్చేసింది. సో నేను చెప్పినట్లు చేయండి, బాగా నీట్గా వస్తుంది. అండ్ మీకు ఏదైనా టిప్స్ తెలిస్తే నాకు కూడా చెప్పండి, నేను నాకు కొన్ని కొత్తవి తెలుసుకున్నట్టు ఉంటుంది కదా. సో నేనైతే ఇలా తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కాలుస్తాను కదా, ఈ వీడియో కూడా పెడతాను. అంటే దీంతో పాటు జాయింట్ వచ్చేస్తుంది అనమాట. నేను ఈ వర్క్ అంతా అయిన తర్వాత చేస్తాను కాబట్టి నేను మీకు అది కూడా పెడతాను చూడండి. సారీ అండి, ఇప్పుడు దీనికి ముందు చేసిన వీడియో, అంటే దీని ముందు కంటిన్యూయేషన్గా వస్తుంది కదా మన వీడియో అనేది. సో వీడియోకి చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, మా మామయ్య గారు రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోయారండి. సో నేను చేయలేకపోయాను వీడియోస్ అనేవి ఒక 2 weeks నుంచి. ఆయన చనిపోవడం వల్ల, చనిపోయేదని కాదు, ఆయన చాలా హెల్దీ పర్సన్, బట్ సడన్గా జరిగింది. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా ఏంటంటే, నేను ఎలా స్టార్ట్ చేయాలనేది తెలియడం లేదు. యాక్చువల్లీ ఆయన ఏంటంటే 20-30 స్పీడ్ కంటే ఎక్కువ రారండి. అది ఎలా జరిగిందో ఏమో మనకు తెలీదు. ఆయన ఏమంటారంటే యాక్సిడెంట్ అయింది, 20-30 స్పీడ్లో కూడా జరిగింది, ఆయన చనిపోయారు అనేది మేము ఇప్పటికీ అనుకోలేకున్నాము. సో ఆయనంటూ ఒకరు లేరనేది మాకు అనిపించట్లేదు. బట్ సో దానివల్ల నేను కొంచెం వీడియోస్ చేయలేకపోయాను. సో ఇవాళ నుంచి కంటిన్యూయేషన్గా మీకు వీడియోస్ అనేవి డెఫినెట్లీ వస్తాయి. ఈ శారీ వీడియో అనేది మీకు చేసి చూపించాను కదా, దానికి ఏంటంటే
మీకు కట్ వర్క్ అనేది అండ్ తర్వాత కాల్చడం అనేది మీకు చూపించలేదు. బట్ దీనికి ప్రీవియస్ వీడియోలో స్కై బ్లూ కలర్ శారీ ఉంది కదండి, దానికి చేస్తున్నాను అనమాట. కట్ వర్క్ అనేది దాన్ని కాల్చే విధానము అవన్నీ చేసున్నాను. అండ్ ఈ వీడియో నేను ఆ శారీ వీడియో కంటిన్యూషన్లోని ఇది ఇప్పుడు నేను చేసే దాంట్లోకి మిడిల్లో వస్తుంది మీకు అది ఫోటో అనేది. ఆ కటింగ్ అదే కట్ వర్క్ మిషన్ ఉంది కదా, అది ఫోటో అనేది మీకు కంటిన్యూషన్ వస్తుంది. యూజ్ అయితే మీరు అది ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి, పెట్టుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్, 200-250 కంటే ఎక్కువ ఉండదన్నమాట. సో నేను నెక్స్ట్ నుంచి రాబోయే వీడియోస్ అన్ని కంటిన్యూషన్ వస్తాయి. నెక్స్ట్ అంటే దాంట్లో చెప్పానమాట, నేను ఈ వైట్ శారీకి చేశాను కదా, దాంట్లో ఏంటంటే ఇది కట్ వర్క్ చేయడము, కాల్చడము ఇవన్నీ చూపిస్తానని చెప్పి. యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా నేను ఆ వీడియో చేయలేకపోయాను. సో ఈ లోపు శారీస్ కూడా రాలేదన్నమాట. మనకి ఏంటంటే సీజన్ కదా, బ్లౌజెస్కి చేయడానికే సరిపోతుంది. సో ఏం లేదండి, మీరు ఏం చేస్తారంటే ఆ ఎడ్జెస్ని ఎగ్జాక్ట్ నేను కట్ చేసుకుంటున్నాను కదా, అలా కట్ చేసుకొని ప్రీవియస్ వీడియోలో అలా కట్ చేసుకొని తర్వాత అంటే ప్రీవియస్ వ్లాగ్ ఉంది కదా, దీనికి ముందు ఒక వ్లాగ్ చేస్తున్నాను స్కై బ్లూ కలర్ శారీకి. అలా కట్ చేసుకొని దానికి ఎందుకు కట్ చేసుకుంటున్నారు, డైరెక్ట్ కాల్చొచ్చు కదా అని అంటే, డైరెక్ట్ కాలిస్తే ఏమవుతుందంటే అండి, క్లాత్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఆ అదే కట్ వర్క్ మిషన్ ఉంది కదా, ఆ కాల్చే మిషన్ దానికి నల్లగా అంటుకునేస్తుంది. ఓకే, మనం నల్లగా అంటుకునింది కదా, దాన్ని తుడిచేసుకొని చేసుకోవచ్చు అంటే, తర్వాత మనం కటింగ్ చేసేటప్పుడు ఇలా వస్తుంది కదా కటింగ్ అనేది, అది కటింగ్ చేసేటప్పుడల్లా నల్లగా అంటుకొనే వస్తుంది అనమాట. అప్పుడు ఫినిషింగ్ అనేది బాగా కనిపించదు. సో మనం ఏంటంటే క్లాత్ని కట్ చేసుకొని కాల్చడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది, ఆ నలుపు అనేది రాదు, మిషన్ కూడా బాగుంటుందండి. సో ఈ వీడియో అనేది చేయడానికి రీజన్ కూడా అదే అనమాట. అంటే కంటిన్యూషన్ చేయడానికి, వీడియోలోనే కంటిన్యూషన్ చేయడానికి రీజన్ కూడా అదే. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.